వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో ఒక కొటేషన్ చాలా ఆసక్తికరంగా ఉందండి. అలాగే కొన్ని అభిప్రాయాల సమాహారమే ఈ వీడియో. తన ఉనికిని, తన సంస్కృతిని విదేశీ నిధుల కోసం తాకట్టు పెట్టే ఏ దేశమైనా చివరికి తన నిర్ణయాలని తాను తీసుకునే స్వేచ్ఛని కోల్పోతుంది. స్వతంత్రంగా తీసుకునే స్వేచ్ఛని కోల్పోతుంది. కరెక్టే కదా? ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే ఎఫ్సిఆర్ఏ 2026 బిల్ సవరణల చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ ఇదే కాబట్టి. భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందడం కొత్త విషయం కాదు. పేదవాళ్ళకి సాయం చేయడం, విద్య, వైద్యం, సామాజిక సేవ ఇలాంటి కార్యక్రమాల కోసం విదేశీ విరాళాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఈ ప్రశ్నలే చాలా కీలకం. ఎందుకంటే సేవ పేరుతో వచ్చే ప్రతి విదేశీ రూపాయి తప్పనిసరిగా సేవ కోసమే ఉపయోగించబడుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. కొన్ని సంస్థలు నిబంధనల్ని ఉల్లంఘించడం, నిధులని ఇతర కార్యకలాపాలకి మళ్లించడం వంటి ఆరోపణలు గతంలో ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ విదేశీ నిధుల ప్రవాహాన్ని మరింత పకడ్బందీగా, కఠినంగా కూడా అన్నది కాదు, చాలా పారదర్శకంగా పర్యవేక్షించేందుకు కేంద్రం ఎఫ్సిఆర్ఏ నిబంధనలని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నదే, ఈ ఎఫ్సిఆర్ఏ 2026 బిల్ అమెండ్మెంట్లో ఏముంది? ఈ సవరణలలో అత్యంత కీలకమైనటువంటి అంశం విదేశీ నిధులతో సమకూర్చబడినటువంటి ఆస్తుల మీద ప్రభుత్వ నియంత్రణ. అంటే ఒక సంస్థ ఎఫ్సిఆర్ఏ నిబంధనలను ఉల్లంఘిస్తే, దాని లైసెన్స్ రద్దయితే లేదా చట్టపరంగా తన అర్హతను కోల్పోతే ఆ విదేశీ నిధులతో కొనుగోలు చేసిన భూములు, భవనాలు, ఇతర ఆస్తుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్ చాలామందికి ఒకటే, ఈ ఆస్తులు వ్యక్తిగత సంపద కోసం సంపాదించినవా, ఆర్ఎల్స్ ప్రజాసేవ పేరుతో వచ్చిన విదేశీ విరాళాలతో ఏర్పడినవా? ఇక్కడ ప్రజాసేవ కోసం వచ్చిన నిధులని వ్యక్తిగత ప్రయోజనాలకి లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకి కనుక మళ్లిస్తే ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇది ఈ సవరణ వెనుక ఉన్నటువంటి ప్రధాన వాదన. అదే సమయంలో నిధుల దుర్వినియోగం జరిగితే కేవలం ఉద్యోగులు లేదా మేనేజర్లను మాత్రమే కాకుండా సంస్థకి బాధ్యత వహించే బోర్డు సభ్యులు, డైరెక్టర్లను కూడా బాధ్యులని చేసే విధానం తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే ఒక సంస్థని ఏర్పాటు చేశారు, దాని పేరుతో అక్రమాలు చేసి అయ్యయ్యో ఇది మేము చాలా స్వచ్ఛందంగా పేదల కోసం, లేదంటే ప్రజల సంరక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ, మేము సేవ చేయడానికే మేము ఇది తెరిచాం తప్పితే అక్రమాలు చేయడానికి కాదు. కానీ మాకు తెలియకుండానే ఇందులో మాతో కలిసి పనిచేసే కొంతమంది, అది మేనేజర్లు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, వాళ్ళు ఈ అక్రమాలు చేసేశారు కాబట్టి మాకు తెలియదు అని తప్పించుకునే అవకాశం తగ్గడం కోసమే ఈ సవరణ. ఇక్కడ విదేశీ నిధులు ఎలా వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి అన్న దాని మీద మరింత పారదర్శకత ఉండాలి అన్నదే ఈ కఠిన నిబంధనల యొక్క లక్ష్యం. మరి ఇక్కడ విపక్షాల అభ్యంతరం ఏంటి? ఎందుకు అనంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ కూటమికి ఇది కాస్త దెబ్బనే చెప్పాలి. మొత్తం 3 బిల్లుల మీద విపక్షాలు చాలా బలంగా పట్టుబట్టాయి. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్, ఈ మూడింటిని కూడా బిల్లు పాస్ అవ్వనివ్వలేదు. సో ఇక్కడ అసలు రాజకీయ వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే సహా కొన్ని విపక్ష పార్టీలు ఈ ప్రతిపాదిత మార్పులని చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. వాళ్ళ వాదన ఏంటంటే ఈ నిబంధనలు మైనారిటీ సంస్థలు, ముఖ్యంగా క్రైస్తవ మత సంస్థలు, చర్చి అనుబంధ ఎన్జిఓలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది అని వాళ్ళ వాదన. అయితే ఇక్కడ ప్రభుత్వ వైపు నుంచి సమాధానం చాలా సింపుల్గా ఉంది. చట్టం అందరికీ ఒకటే. అది క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఎవరైనా చట్టం అందరికీ ఒక్కటే. ఒక సంస్థ నిజంగా సేవా కార్యక్రమాలు చేస్తూ నిబంధనలని పాటిస్తే అందులో భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? అది ఎవరైనా సరే. ఇదే ప్రభుత్వం అనేది. అక్రమంగా విదేశీ నిధులు మళ్లిస్తే మాత్రం అది సంస్థ పేరు ఏదైనా, మతం ఏదైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటిది. ఇక్కడ చర్చ మైనారిటీలు వర్సెస్ మెజారిటీలుగా మారకూడదు. చర్చ జరగాల్సింది ఒకే ఒక్క విషయం మీద, విదేశీ నిధులు చట్టబద్ధంగా వస్తున్నాయా, చట్టబద్ధంగా ఖర్చు అవుతున్నాయా లేదా. అలాగే మరి మత మార్పిడుల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? దీని గురించి ఆల్రెడీ మనం ముందు ఒకసారి డిస్కస్ చేసాం. భారతదేశంలో విదేశీ నిధుల మీద చర్చ వచ్చిన ప్రతిసారి కూడా మత మార్పిడుల అంశం అనేది ముందుకు వస్తుంది.
ఈ మిషన్ హాస్పిటల్స్, విద్యా సంస్థలు, అనాథాశ్రమాలు, సేవా కార్యక్రమాల పేరుతో పనిచేసే సంస్థలకి విదేశాల నుంచి నిధులు అనేవి వస్తున్నాయి. వాటిల్లో కొన్నింటిపైన సేవా కార్యక్రమాల పేరుతో మత ప్రచారం లేదా మత మార్పిడులకి ప్రోత్సాహం ఇస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా పేదలని, గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాల మీద ఆరోపణలు, వాటికి ఆధారాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సేవ చేయడం అనేది తప్పు కాదు. మత విశ్వాసాన్ని ప్రచారం చేయడం కూడా చట్టబద్ధ పరిధిలో ఉంటే అది వేరే విషయం. కానీ విదేశీ నిధులను ఉపయోగించి చట్ట విరుద్ధంగా మత మార్పిడులు చేయడం జరిగితే మాత్రం అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాల్సినటువంటి అంశమే. అందుకే ఎఫ్సిఆర్ఏ మీద కఠిన పర్యవేక్షణ అవసరం అని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, విదేశీ నిధులు నిజంగా దేశ ప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నాయా? ఇది కేవలం ఒక మతం గురించి ఉన్నటువంటి ప్రశ్న కాదు. దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పరిశ్రమలు, మైనింగ్, విద్యుత్, పర్యావరణం ఇలాంటి అంశాల్లో కూడా ఈ విదేశీ నిధులు పొందుతున్న సంస్థలు ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భాలున్నాయి అవి రాకుండా ఉండడానికి. గతంలో గ్రీన్ పీస్ వంటి సంస్థల కార్యకలాపాల మీద కూడా కేంద్రం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందుకే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, భారతదేశంలో పనిచేసే సంస్థలు ఎవరి డబ్బులతో పనిచేస్తున్నాయి, ఆ డబ్బు వెనుక ఉన్న ప్రయోజనం ఏమిటి, ఆ ప్రయోజనం భారత జాతీయ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉందా? ఈ ప్రశ్నలకి మరి సమాధానం ఉండద్దా? ఇదే ప్రశ్న ఇంకొక రకంగా చూద్దాం. ఫర్ సపోజ్ భారత్ అనేది తీసేద్దాం. ఇక్కడ అమెరికాలో పనిచేస్తున్నటువంటి సంస్థలు ఎవరి డబ్బులతో పనిచేస్తున్నాయి, ఆ డబ్బుల వెనుక ఉన్న ప్రయోజనం ఏంటి, ఆ ప్రయోజనం ఆ అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందా? అమెరికా ఏం చేస్తుంది? కొరియా తీసుకుందాం. సేమ్ ఈ ప్రశ్నకి ప్రతి దాని ముందు భారత్ తీసేసి వేరే దేశం పేరు పెట్టండి, అప్పుడు ఏమంటారు? భారతదేశం నుంచే ఒకవేళ డబ్బులు వెళ్తున్నాయి అనుకుందాం. భారతదేశం నుంచి వచ్చేటువంటి డబ్బు మన దేశంలో ఏం చేస్తున్నారు దీంతో? అమెరికా ఆలోచించదా? రష్యా యోచన చేయదా? చైనా నజర్ పెట్టదా దాని మీద? మరి భారతదేశం ఇలా విదేశాల నుంచి వచ్చేటువంటి సొమ్ముల మీద దృష్టి పెడితే తప్పే ఉంది? ఎవరికి వ్యతిరేకం? సో ఈ ప్రశ్నలకి సమాధానాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ కూడా బ్యాలెన్స్ అనేది అవసరం. ఇక్కడ ప్రతి ప్రభుత్వ విధానాన్ని విమర్శించే ప్రతి ఎన్జిఓని కూడా దేశ వ్యతిరేక సంస్థగా చూడడం చాలా తప్పు, ఖచ్చితంగా తప్పే. ప్రతి దాన్ని కూడా అనట్లేదు ఇక్కడ. అలాగే విదేశీ నిధులు తీసుకునే ప్రతి సంస్థని కూడా అనుమానించకుండా వదిలేయడం కూడా అంతే తప్పు. అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టే వాళ్ళ మీద మాత్రమే మా దృష్టి ఉంది అంటే ఖచ్చితంగా తప్పే. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రశ్నించట్లేదు, కానీ నిధులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అనుమానించాల్సిన అవసరం లేదు అని వదిలేసాం అనుకోండి, అది కూడా ఇంకా పెద్ద తప్పు. సో ఇక్కడ పరిష్కారం ఏంటి అంటే, ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి ప్రశ్న వస్తుంది. అసలు విదేశాలు భారతదేశం గురించి ఎందుకు ఇప్పుడు నీతులు చెప్తున్నాయి, భారత్కి ఎందుకు చెప్తున్నాయి నీతులు? మొన్న అమెరికన్ ఎంపీ ఒకడు అన్నాడు, ఏంటి క్రైస్తవ్యం మీద దాడి, అది క్రైస్తవుల మీద దాడి. భారత్లో ఎఫ్సిఆర్ఏ 2.0 అమెండ్మెంట్ అనేది డైరెక్ట్గా క్రైస్తవుల మీద దాడి చేయడమే. ఏ విధంగా అయింది? భారతదేశం భారత రాజ్యాంగబద్ధంగా భారత పౌరులకి సంబంధించినటువంటి ఒక అంశం మీద చట్టాలు చేసుకుంటే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాడి ఇంట్లో ఎందుకు కాలుతోంది అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర అనేది ఉంది కదా. అమెరికా కావచ్చు, యూరోప్లో కొన్ని సంస్థలు కావచ్చు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు దీనికి సంబంధించి. ఏకంగా ఇక్కడ యువత పాడైపోతారట, లేదంటే ఇక్కడ విద్య అసలు సరిగ్గా ఉండదట. ఎందుకు అనంటే ఇక్కడ ఒక 2 వీడియోలు కొంచెం షార్ట్గా సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపించాలి. August 6th, the FCRA amendment bill you are introducing in the Lok Sabha and Rajya Sabha today is going to destroy India's economy, India's income, India's GDP, India's future, India's youth for years to come. India's future, India's income, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి విందాం. Modi ji, Home Minister Amit ji, today August 6th, the FCRA amendment bill you are introducing in the Lok Sabha and Rajya Sabha today is going to destroy India's economy, India's income, India's GDP, India's future, India's youth for years to come. ఎలాగండి అంటే భారతీయులు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతదేశం చట్టాన్ని
అమెరికన్స్ లేదంటే యూరోపియన్స్ కొంతమంది కొన్ని సంవత్సరాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దానివల్ల వచ్చేటువంటి రిపర్కషన్స్ అంటూ భారతదేశపు జీడిపి తగ్గిపోతుంది, భారతదేశపు ఇన్కమ్ మీద దెబ్బ పడుతుంది, డెవలప్మెంట్ మీద అలాగే మిగతా వాటి మీద దెబ్బ పడుతుంది, భారతదేశపు యువత మీద దెబ్బ పడుతుంది. What the foreigners for years to come, what the foreigners leaders are worried. You see, Republican leaders already tweeting that the property belonged to Christians, trillions of dollars, and property belonged to Muslims, trillions of dollars, that you are taking this away legally and giving it to Adanis and Ambanis and converting churches and mosques to temples. Serious. Isn't it a baseless allegation, Dr. Pal Garu? Do you even have an idea about what the government of India is doing on this? Did they mentioned in the bill that they will convert churches and mosques to temples, and they acquire all the properties purchased or acquired by, gathered by Christian NGOs and missionaries? Will they settle to Adanis and Ambanis? Is there an amendment like that in the bill? లేని దాన్ని ఎలాగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఏదో చెయ్యాలి అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఏమనుకోవాలి మరి? ఇలాంటి పెద్దలే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. నెక్స్ట్ Youth for years to come. సారీ What the, legally and giving it to Adanis and Ambanis and converting churches and mosques to temples. A serious accusation. What you are introducing this bill is not benefiting anyone in India or anyone in the world, because this property belongs to Indians anyway. But what is it damaging is, I will tell you, 535 US members of the Congress and Senate, Republicans, Democrats, Independents are opposing, including our Indians who are members of Congress, like Rokanna. Number two, 200 country presidents and prime ministers, 56 Muslim presidents, 120 some Christian presidents and prime minister and Catholic Senate. No one is supporting, not one country. Why? భారతదేశ చట్టాలని భారతదేశం గురించి చేసుకుంటే 56 ముస్లిం కంట్రీసు లేదంటే మిగతా క్రిస్టియన్ కంట్రీస్ వాళ్ళకేం వచ్చిందండి దీంట్లో? వాళ్ళు వేలు పెట్టడానికి ఏముంది ఇందులో? వాళ్ళు వేలు పెట్టడానికి ఏముంది? అంటే ఈ భారతదేశాన్ని మేబీ డైరెక్ట్లీ ఐ కెన్ సే దిస్, ఇక్కడ ఉన్నటువంటి ఈ సనాతన ధర్మాన్ని, సనాతన ఆచారాన్ని, వీటన్నిటినీ కూడా ఎరాడికేట్ చేసేసి కంప్లీట్గా వైప్అవుట్ చేసేసి దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ కంప్లీట్లీ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఇన్ ఇండియా, భారత్లో. అదేనా దీని యొక్క లక్ష్యం? అదేనా? అంటే ఉంటే ప్రపంచం మొత్తం క్రైస్తవ కంట్రీస్ తోటి ఉండాలి, లేదంటే ముస్లిం కంట్రీస్తో మాత్రమే ఉండాలి తప్ప ఇంకా వేరే ధర్మాన్ని ఆచరించే వాళ్ళగా ఉండడానికి వీలు లేదా? Is this what Mr. Paul stating? Yes, youth for years to come. Is trillions of dollars income to entire opposition, is including BJP senior leaders. Modi ji, you have been elected 3 times. You created history. But do you want to be known as the worst prime minister like Hitler? See, your guru Advani ji and great leader Vajpayee ji, they were very radical when they were candidates. But after he became in 1999 Prime Minister of India, Vajpayee ji and Deputy Prime Minister Advani ji kept the extremist radical RSS agenda aside, went to Pakistan, went to all over the world, created great opportunities for India to be invested. You are giving hugs, kisses to these UAE leaders, Saudi leaders. They are not going to support this bill. No one is going to support this bill. Therefore, I am requesting immediately, just like the great leaders Advani ji, Vajpayee ji known for, you have been elected 3 times, you will be more known if you stop all these illegal bills today. If you pass it, I am telling you, all hell will break loose. When last year, August, after I argued in the Supreme Court, Chief Justice Suryakant ji passed the bill to ban all the betting app. I thank you, because you, Amit ji, Rupala ji, all బెట్టింగ్ యాప్స్కిను ఎఫ్సిఆర్ఏ బిల్కి ఏమైనా సంబంధం ఉందా అండి? అంటే అన్నానంటారు. నేను ఆర్గ్యూ చేశాను కాబట్టి బెట్టింగ్ యాప్స్ అని బ్యాన్ చేశారంటే మరి అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంటి, ఏపీ గవర్నమెంట్ చేసింది ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేవి ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమవుతోంది? అదేదో దీనికి దానికి సంబంధం, అంటే బోడిగుండికి మోకాలకి సంబంధం అంటారు చూసారా? మరి ఇలా మాట్లాడడాన్ని ఏమనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. yes, youth for each or known. If this cockroach young people, all political parties, keep your differences aside. Share this video until it reaches every world leader, 788 MPs of India, 535 members of Congress, and 200 country presidents and prime ministers. Everyone is going to call you Modi ji. They are now, some are secretly tweeting, sharing this, but from today onwards, they will openly criticize him, and it will destroy India for decades to come.
and crores of unemployed. డెస్ట్రాయ్ ఇండియా డెకేడ్స్ టు కమ్. ఇంకా ఇది వింటే నా మతి చెడిపోతుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తా ఇది. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ కంటెంట్, విన్నారు కదా యూరోపియన్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయి, లేదంటే అమెరికా ఏమనుకుంటోంది, వాళ్ళ కాంగ్రెస్ ఏమనుకుంటున్నారు. ఏమన్నా ఇది అమెరికాలో అమెండ్మెంట్ చేస్తున్నటువంటి బిల్లా, లేదంటే యూరోప్లో అమెండ్మెంట్ చేస్తున్నటువంటి బిల్లా, లేదంటే మొత్తం ముస్లిం కంట్రీస్లో చేస్తున్నటువంటి బిల్లా ఇది? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ ఇండియా, భారతదేశంలో భారతదేశ ప్రజల కొరకు చేస్తున్నటువంటి చట్టం తప్ప ఇంకోటి కానే కాదు. వాళ్ళ అభ్యంతరాలతో మనకేం పని? వాళ్ళ వాదన మత స్వేచ్ఛ, మానవ హక్కులు, పౌర సమాజం మీద ప్రభావం ఉంటుంది, ఇన్కమ్ మీద ఉంటుంది, ఇంకోటి అని చెప్పని. కానీ ఇక్కడ భారతదేశం కూడా చాలా గట్టిగా అడగాల్సినటువంటి ఒక ప్రశ్న ఉంది. ప్రతి దేశానికి తన సార్వభౌమాధికారం ఎలా ఉందో, అమెరికా తన దేశంలో విదేశీ ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎఫ్ఏఆర్ఏ వంటి చట్టాలను అమలు చేయట్లేదా? విదేశీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు, సంస్థల మీద పారదర్శకత, నమోదు, ఎన్నో కఠినమైనటువంటి నిబంధనలు కూడా అక్కడ ఉన్నాయి కదా. మరి భారతదేశం తన దేశంలోకి వచ్చే విదేశీ నిధులను నియంత్రించేందుకు చట్టాలు చేసుకుంటే దాని మీద వాళ్ళకెందుకు అభ్యంతరం? ఇదే భారతదేశం స్పష్టంగా చెప్తున్నటువంటిది. ఈ దేశంలో ఏ సంస్థ పని చేయాలి అన్నా భారతదేశపు చట్టాలని గౌరవించి తీరాల్సిందే. దే హ్యావ్ టు ఒబే ఇట్. ఇక్కడ సమస్య విదేశీ నిధులు కాదు. ఇక్కడ విదేశీ నిధుల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద వస్తున్నాయి? మనకి డేటా సెంటర్స్ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు. వీటి మీద ఎక్కడా ఎవ్వరూ కూడా అరే వీళ్ళు ఎందుకు పెట్టుబడులు ఇందులో పెడుతున్నారు దీని మీద అని క్వశ్చన్ చేయట్లేదే. వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు కదా. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు దేనికి పెడుతున్నారు? లాభాల కోసం పెడుతున్నారు. ఇక్కడ యూత్ అంతా చీప్ అండ్ బెస్ట్. అమెరికాలో అయితే వాళ్ళకి గంటకి ఇంత అని చెప్పి ఇవ్వాల్సి వస్తుంది. అలా చూసుకుంటే అక్కడికి వచ్చే జీతంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఉండేటువంటిది వేరు. కానీ అక్కడ వాళ్ళ డాలర్తో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఇచ్చేది ఎంత? ఇక్కడ సగటున నెలకి 30,000 రూపాయలు జీతం ఇస్తే పనిచేసేస్తారు సగటున. అదే అమెరికాలో ఇక్కడ 30,000 ఉండవు. అక్కడ ఈ 30,000 తీసుకోరు పరిగణలోకి, అక్కడ డాలర్స్ తీసుకుంటారు. మరి దాన్ని ఎందుకు కంపేర్ చేసుకోరు? ఇక్కడ ఈ విదేశీ నిధుల్లో రెండోది ఉంది. ఈ సంస్థల పేరుతోటి, సేవ పేరుతోటి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం మీద సమస్య. ఇక్కడ ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సిందే. ఇందాక అన్నట్టుగా విదేశాల నుంచి వచ్చే ప్రతి పైసా ప్రమాదకరం కాదు. ఆ నిధులతో ఎన్నో సంస్థలు నిజమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేశాయి, చేస్తున్నాయి, చేస్తూనే ఉంటాయి. అది విద్య, వైద్యం, విపత్తు సహాయం, పేదరిక నిర్మూలన, అన్ని రంగాల్లో కూడా పనిచేస్తున్నాయి. అలాంటి సంస్థలను ఇబ్బంది పెట్టడం అనేది ఎఫ్సిఆర్ఏ ఉద్దేశం కాదు. అట్ ద సేమ్ టైం సేవ పేరుతో వచ్చే నిధుల్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించే సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుని తీరాల్సిందే. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో మనకి స్వేచ్ఛ ఎంత ముఖ్యమో దేశ సార్వభౌమాధికారం కూడా అంతే ముఖ్యం. విదేశాల నుంచి డబ్బు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ డబ్బు కోసం దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఇది మన దేశం, ఇది మన నిర్ణయం. ఎఫ్సిఆర్ఏ బిల్లుని కేవలం ఏదో మత కోణంలో చూడడం అనేది అయితే మాత్రం 100% తప్పు. ఖచ్చితంగా ఇది 3 కీలకమైనటువంటి అంశాల మీద జరుగుతున్నటువంటి చర్చ. విదేశీ నిధులు ఎంత పారదర్శకంగా ఉన్నాయి, వాటి వినియోగం ఎంత చట్టబద్ధంగా ఉంది, ఆ నిధుల ద్వారా భారతదేశ అంతర్గత వ్యవహారాల మీద అనవసరమైన విదేశీ ప్రభావం ఏర్పడుతోందా, విచ్ మీన్స్ మనం తీసుకునే ప్రతి నిర్ణయం మీద విదేశీ ప్రభావం ఉంటోందా, దానివల్ల మన దేశపు సార్వభౌమాధికారం దెబ్బ తింటోందా లేదా అన్న దాని మీద చర్చ జరగాలి. ఈ 3 ప్రశ్నలకు కూడా స్పష్టమైనటువంటి సమాధానం కూడా ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. చట్టం కఠినంగా ఉండాలి, అలాగే అది అమలు చేసే విధానం కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. తనపర భేదం అనేది ఉండకూడదు. సేవా సంస్థల మీద అనవసరపు వేధింపులు ఉండకూడదు. నిజంగా అక్రమాలకు పాల్పడుతున్నాయా అటువంటి సంస్థల మీద మాత్రం ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నా కూడా తప్పే లేదు. ఎందుకంటే ఇది ఏ ఒక్క మతానికో సంబంధించినటువంటి విషయం కాదు. ఇది భారతదేశం తన చట్టాలని తాను నిర్ణయించుకునేటువంటి హక్కుకి సంబంధించినటువంటి విషయం. అమెరికాలో ఎఫ్ఏఆర్ఏ బిల్లుని భారతదేశం వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు వాళ్ళు కూడా విరాళాలు ఇస్తారు, పంపిస్తారు అక్కడికి. ఒప్పుకుంటుందా? అమెరికా ఒప్పుకోదు, ఖచ్చితంగా ఒప్పుకోదు. యూరోపియన్ కంట్రీస్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు.
మా చట్టాలను మీరేంట్రా వేలు పెట్టేది అని మన మీద చూపిస్తాయి. మరి మన చట్టాల విషయంలో వాళ్ళు పెట్టేది ఏంటి వేలు? ఇది ఎవడు అడగడా? నిధులు రానివ్వండి, సంస్థల్ని రానివ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ సేవ చేస్తారా చెయ్యండి, మేము కూడా కలిసి వస్తాం. కానీ ఒక పరిమితి, ఒక లిమిట్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశంలోకి డబ్బులు తీసుకొస్తారా రండి, కానీ నిర్ణయాలు మాత్రం భారతదేశానివే. ఇక్కడ చట్టానికి అనుగుణంగా, చట్టాలకి లోబడి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మాత్రమే అమలవుతాయి. ఇది భారతదేశపు నిజమైన సార్వభౌమాధికారం. ఇది ఎఫ్సిఆర్ఏ కఠినతరం చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఎందుకంటే ఇది మన దేశం, మన చట్టం, మన నిర్ణయం. వాడెవడో వచ్చి పెత్తనం వహిస్తాను అంటే చేతులు కట్టుకొని రండి సార్ అని చెప్పి కూర్చోవడానికి. అందుకు వచ్చిందా మనకి స్వతంత్రం? అందుకు పోరాడారా మన వాళ్ళు? ఇష్టం వచ్చినట్టు ఒకడు అంటాడు వచ్చి 300 గ్రామాలని బైబిలీకరణ చేసేసాం మొత్తం అంతా కూడా. తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది, గుంటూరు ఎవరిది, కడప ఎవరిది, కర్నూలు ఎవరిది, క్రిస్టియన్లదే మొత్తం. భారతదేశం ఎవరిది, క్రిస్టియన్లదే. ఇచ్చేయండి భారతదేశాన్ని సగం. ఇందుకు ఎఫ్సిఆర్ఏ కఠినతరం కావాలి అన్నది. ఎక్కడి నుంచి వస్తుంది వాడికి ఆ ధైర్యం? విదేశీ సంస్థల నుంచి వాడికి వచ్చేటువంటి నిధులతోటి. ఇక్కడ ఎలాగో పని పాటు ఉండదు వాడికి, అక్కడి నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు. వాడి పని ఇదే, దేశాన్ని ముక్కలు చేయడం. మతపరంగా ఎప్పుడో 3 ముక్కలుగా విడిపోయింది భారతదేశం. 1947 ఆగస్టు 14వ తేదీని మళ్ళీ విడగొట్టుకోవాలా? మన అస్తిత్వాన్ని మళ్ళీ మనం కోల్పోవాలా? 200 ఏళ్ల పాటు తెల్లవాడి బూటు కాళ్ళ కింద నలిగిపోయింది ఈ భారతదేశం. మళ్ళీ ఇప్పుడు అలాంటిది ప్రపంచం కాళ్ళ కింద నలగాల? ప్రపంచానికి మనం ఏంటని సత్తా చాటుతున్నాం. ఈరోజు ప్రపంచం మన వెనకాల పడుతోంది, మన టాలెంట్ వెనకాల పడుతోంది. అలాంటిది ఇప్పుడు మొత్తం సార్వభౌమాధికారాన్ని లాగేసుకోవడానికి, చేతులు కట్టేయడానికి ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉంటే మన చట్టాలు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. సో దీంట్లో బయట నుంచి మాట్లాడేటువంటి ఏ ఒక్కడి మాట చెల్లుబాటు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడుండి సొంత దేశానికి ద్రోహం చేసేటువంటి విధంగా మాట్లాడేవాడి మాటకు కూడా చెల్లుబాటు అనేది లేదు. వాళ్ళని దేశ ద్రోహులండం బెటర్ ఏమో ఇంకా మాట్లాడితే. ఒక దేశ అస్తిత్వం ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద ఉంటుంది. వాటిని పూర్తి స్థాయిలో చెడగొట్టేసి నాశనం చేసేద్దామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఎందుకు ఎఫ్సిఆర్ఏ చట్టం ఇది అంటే ఇంకొక వీడియో కూడా చూపించి ఈ పర్టికులర్ టాపిక్ ముగిస్తాను నేను. బికాస్ చూస్తున్నాం అన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇది బాంగ్లా ఇస్లామిక్ ముల్లా ఎనాయతుల్లా అబ్బాసీ మాట్లాడినటువంటి మాటలు. ముందు విందాం. হিন্দুত্ববাদীদের মেরুদণ্ড ভেঙে চুরমার করে দেওয়া হবে। বিডিআর লাগবে না, সেনাবাহিনী লাগবে না। মুসলমান যদি অস্ত্র হাতে তুলে মার্চ করে মুদির ধুতি ঢিলা হয়ে যাবে। সব হরে রাম করতে করতে বাড়িতে ঢুকবে। মূর্তিকা অপসারণ করে নাজাত মূর্তি বাংলাদেশ থেকে হিন্দুস্তানে ফেলে দিবে ছুঁড়ে। దీని మీనింగ్ ఏంటో తెలుసా? ఈయన మాట్లాడినటువంటి పేరు మళ్ళీ చెప్తా. బంగ్లా ఇస్లామిక్ ముల్లా ఎనాయతుల్లా అబ్బాసీ మాట్లాడినటువంటి మాటలు. బంగ్లాదేశ్ పౌరుడు, భారతదేశ పౌరుడు కాదు, బంగ్లాదేశ్ పౌరుడు. మేము హిందుత్వవాదుల వెన్ను విరిచేస్తాం. దీనికి బంగ్లాదేశ్ సైన్యం అవసరం లేదు. మేము ముస్లింలం. భారతదేశంలోకి అడుగు పెడితే మోదీ తన ధోవతిని ఎత్తి పారిపోతాడు. బంగ్లాలో ఏ ఒక్క దేవీ దేవతల విగ్రహం కూడా మిగిలి ఉండడానికి మేము అనుమతించబోము. భారతదేశంలోకి అడుగు పెడితే సర్వనాశనమే. ఎనీ కామెంట్స్? సో ప్రతి భారతీయుడు కూడా సపోర్ట్ చేయాల్సింది ఎఫ్సిఆర్ఏ 2.0 అమెండ్మెంట్ బిల్, నో డౌట్ వితౌట్. దీని మీద మీ ఒపీనియన్స్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.